పోరాపోరుపై మంత్రుల అనాసక్తట. క్షేత్రస్థాయిలో అడుగుపెట్టని సగం మంది మినిస్టర్లట. సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదికట. షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశమట. వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ అట. మున్సిపల్ ఎన్నికలకు సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. సగం మంది ఏంటి, అందరం మినిస్టర్లు అందరూ ఎవ్వడూ పట్టించుకోవట్లే ఆ మున్సిపల్ ఎన్నికలు. మరి అది లాబింగ్ జరిగిందా, లేకపోతే ఎవరికి అంత సీరియస్నెస్ లేదా, గెలవాలన్న ఇష్టం లేదా, ఇప్పుడు ఆ బీజేపీ లాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తయారైందా అనేది తెలియట్లే. నాకు తెలిసి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఒక్క మినిస్టర్ కూడా ఇప్పటికి పని మొదలు పెట్టలే. ఇంకోటి, మొదలు పెట్టిన వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ కూడా చూడాలి. ఈ అందరూ కూడా ఈ గీరలు మాకు వద్దు, మా 2500 మాకు ఏవి అని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇక మినిస్టర్లు గ్రౌండ్లోకి వెళ్తే ఇదే పంచాయతీ ఉంటుంది ఈసారి. దానికి భయపడి కూడా చాలామంది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేక కూడా చాలామంది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయట. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జీల బాధ్యతలు ఇచ్చిరట. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం మంది మంత్రులు మాత్రమే రంగంలోకి దిగారట. ఫీల్డ్లోకి వెళ్ళి పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహించారట. అయితే మిగతా మంత్రులు ఫీల్డ్లోకి వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నదట. మేడారంలో ఈ నెల 18న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే లోపు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. మంత్రులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితులు, పార్టీ పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల జాబితాను బీసీసీకి అందించాల్సి ఉంది. కానీ సగం మంత్రులు ఇంకా గ్రౌండ్లోకే పోలేదట. ఇక పోవడానికి వాళ్ళకి మాత్రం ఇంట్రెస్ట్ ఏడ నుంచి వస్తుంది? ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితి ఏడుంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు, 417 హామీలు, 420 అంటున్నారు కానీ 417 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ 417 హామీల్లో ఏం నెరవేర్చిర్రంటే ఇప్పటి వరకు సరిగ్గా సక్రమంగా నెరవేర్చింది ఒకే ఒకటి, అది ఫ్రీ బస్. అదొక్కటే సక్రమంగా వాళ్ళని ఇప్పటికీ కూడా వాళ్ళు అమలు చేసేది కూడా. మరి మిగతా విషయాల్లో ఏమన్నా సక్రమంగా పూర్తి స్థాయిలో ఏమన్నా అమలైనవి అంటే ఏది పూర్తి స్థాయిలో కాలే. ఈ రైతు భరోసా అన్నారు, రైతు భరోసా పూర్తి స్థాయిలో ఎవరికి రైతు భరోసా రాలేదు. ఇప్పటికొచ్చి పూర్తి స్థాయిలో రైతు భరోసా ఒక్కరికి రాలేదు. ఇప్పుడు అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇక్కడ మళ్ళీ ఈ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఉంది, లేదా ఈ ఆధార్ కార్డు ప్రాబ్లం ఉంది అని రకరకాల ప్రలోభాలు పెట్టి ఆ రైతు భరోసా పెట్టలే, వేయలేదు చాలామందికి. ఇప్పటికి కూడా కరెక్షన్లు చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇప్పటికొచ్చి రైతు బంధు పడలేదు, రైతు భరోసా పడలేదు. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. రైతులకి రుణమాఫీ అన్నారు, 2 లక్షల లోపు అన్నారు, అది కాలేదు సరిగ్గా. ఎవరికి రుణమాఫీ అయిందో తెలియదు. ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అన్నారు, ఈ మధ్యన ఏదో 4-5గురికి పంచిపెట్టినట్టుకున్నారు, అంతేగా కథం. 2 ఏళ్ళుగా లేదు, ఇక ఒక్కసారిగా ఇగో ఇచ్చేసినాం అంటున్నారు. అయితే ఈ ఇందిరా మిల్లు పరిస్థితి కూడా అంతే దుస్థితిలో ఉంది. ఇందిరా మిల్లుకి మొన్న కూడా ఆయన మాట్లాడింది కదా, దాదాపు 3,000 కోట్ల చిల్లర ఎంతో ఇప్పటికే రిలీజ్ అయింది, అందరికీ అకౌంట్లకి జమ అవుతాయి. బేస్మెంట్లు అయిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి అందరికీ మేము జమ చేస్తున్నాం. ఇక త్వరలోనే 2వ విడత కూడా మేము మొదలు పెట్టబోతున్నాం అని చెప్తా ఉన్నాం. ఈడ కావాల్సింది ఏంటంటే మీరు పైసలు ఇచ్చుడు కాదు, పైసలు ఎవరి అకౌంట్లో పడుతున్నాయో వాళ్ళు నిరుపేద కాదా అనేది తేలాలి. ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఇల్లులు ఉన్నవాడికి, ఆ కాంగ్రెస్లో కండువ కప్పుకున్న వాడికి ఇల్లు వెళ్తే ఏం ఉపయోగం? మాకేం చక్కదనం ఏమి ఉండదు కదా. ఇల్లు లేనివాడికి మీరు ఇల్లు ఇస్తే అది చక్కదనం. ఈ పైసలు ఎవరి అకౌంట్లో జమ అవుతున్నాయి, ఎవరికి ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి అనేది ఫస్ట్ తేలాల్సింది అది. ఇప్పుడు మీరు పైసలు చాలా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరికైతే శాంక్షన్ అయిందో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు, ఓకే, మేము కాదనట్లే. కానీ ఎవరికి శాంక్షన్ అయింది అనేది చాలా క్లియర్గా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకటే మాట, ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పడుతున్నాయి, వాడు కాంగ్రెస్ వాడు అయితేనే ఇందిరమ్మ ఇల్లు వెళ్తున్నాయి, వై శాంక్షన్ అవుతున్నాయి అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దీని మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? దీని మీద ఎవరు ఆరా తీయాలి? స్వచ్ఛంగా నిజాయితీగా ఇందిరమ్మ ఇల్లు, మరి నిజాయితీగా పేదలక, ఇల్లు లేని వాళ్ళకి
మనం ఇస్తున్నామా లేదా అనేది ఫస్ట్ మనం దాని మీద ఒక సర్వే పెట్టాలి. చాలామంది ఈ ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకుని నిరుపేదలు ఉన్నారు చాలామంది. వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవ్వని వాళ్ళు, ఎవడో పైసలుండి ఒక ఇల్లు ఉండి వాడికి శాంక్షన్ అని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవి చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. వాటిని ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకుని నిజమైన పేదవాడికి ఎవరికైతే ఇల్లు లేదో వాడికి అది చెందితే దాని వాల్యూ ఉంటుంది, వాడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. మీరు ఏదైతే ఇస్తానన్న అంశానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా 3,000 కోట్లు ఇచ్చినాం 5,000 కోట్లు ఇచ్చినాం అని చెప్తే ఎవరికి ఉపయోగం? పేదవాడికి అందనప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఏం ఉపయోగం? బూడిదలో పోసిన పన్నీర్ అయితే తప్పితే ఏం ఉపయోగం లేదు.